ఇంజనీరింగ్లో సిలబస్ మార్పుపై ఫోకస్ పెట్టారు జేఎన్టీయూ ఉన్నత విద్యాశాఖ అధికారులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత సిలబస్తో విద్యార్థులకు ఆశించిన ఉద్యోగాలు రాకపోవడంతో సిలబస్ మార్చాలని నిర్ణయించారు. జేఎన్టీయూ ప్రతి 3 ఏళ్లకొకసారి ఇంజనీరింగ్ సిలబస్ మారుస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఉండాలని ఏఐసీటీఈ భావిస్తోంది. కంప్యూటర్ సైన్స్లో ఈ మార్పు అనివార్యమంటోంది. కొంతకాలంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ సిలబస్లో సరైన మార్పులు లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు కంపెనీల ఇంటర్వ్యూలలో ఆశించినంతగా రాణించలేకపోతున్నారనే వాదనలున్నాయి. ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతంలో జేఎన్టీయూ యూనివర్సిటీకి తెలిపింది ప్రభుత్వం. విద్యార్థుల స్కిల్స్ పెంపొందించేలా సిలబస్లో మార్పులు రావాలని యూనివర్సిటీ అధికారులకు సూచనలు చేసింది ప్రభుత్వం. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి స్వరూపమే పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై దృష్టి సారించింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను అందుకు అనుగుణంగా మార్పు చేసిన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ నిర్ణయాలు తీసుకోనుంది. విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టిన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్రంలో కాలేజీలను తీర్చిదిద్దబోతోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన కసరత్తు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని రకాల సౌకర్యాలతో పాటు నాణ్యమైన బోధన అందించాలని సూచించింది ప్రభుత్వం. లేదంటే కాలేజీలపై చర్యలు తప్పవంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో ఇంజనీరింగ్ విద్యలో మార్పులపై కసరత్తు చేస్తున్నారు జేఎన్టీయూ ఉన్నత విద్యాశాఖ అధికారులు. ఈ మార్పులతో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందంటున్నారు.